హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసినట్టే నేనైతే లాస్ట్ మంత్ కన్యాకుమారి వెళ్ళాను. అక్కడ ఏమేం ప్లేసెస్ కవర్ చేసామో ఈ వీడియోలో అయితే చూస్తారు మీరు. ఈ ట్రిప్ అయితే టోటలీ అడ్వెంచరస్. మేమైతే వెళ్ళేటప్పుడే ట్రైన్ మిస్ అయిపోయాము. వీడియోలో చెప్తా లాస్ట్లో. ఫస్ట్ ఇక్కడైతే మేము బోట్ ఎక్కేసేసి 300 రూపీస్ టికెట్ తీసుకున్నాం గైస్ ఈ బోట్కి. అక్కడ కనిపిస్తుంది కదా ఎండ్ పాయింట్, అక్కడ దింపేస్తుంది బోట్. అక్కడ నుంచి మనం వివేకానంద స్టాట్యూ, దాని తర్వాత గ్లాస్ బ్రిడ్జ్, తర్వాత తిరువల్లూరు స్టాట్యూ, ఈ 3 ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. 100 రూపీస్ టికెట్ కూడా ఉంటుందండి, కానీ అది చాలా క్యూ ఉంటుంది. సో 300 రూపీస్ అయితే తీసుకున్నాము. అది కూడా ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళొద్దు, చాలా రష్ ఉంటుంది. మధ్యాహ్నం అలా వెళ్తే కొంచెం తగ్గుతుంది రష్ కూడా. ఇక్కడైతే రీచ్ అయిపోయామండి వివేకానంద స్టాట్యూ దగ్గరికి. ఇక్కడ చెప్పులు వేసేసి పైకి అయితే వెళ్తున్నాము. ఈ కన్యాకుమారిలో అయితే మన తిరుమలలో ఉన్నట్టు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఎండ్ వస్తుంది, కానీ మనకి వేడిగా అయితే ఉండదు, చాలా చల్లగా అయితే ఉంది. మేబీ ఈ టైంలో కరెక్ట్ టైమింగ్లో వెళ్ళామనుకుంటామేమో. ఇక్కడ సీ ఫుడ్ కూడా ఫేమస్ అని చెప్తా ఉంటారు గైస్. మేమైతే 2 days ట్రిప్ అనేసి వెళ్ళాము. Day 1లో ఏమేమి కవర్ చేశారో చూస్తారు. ఆల్మోస్ట్ 1 day అనుకోండి, ఎందుకంటే మేము అక్కడ రీచ్ అయ్యడానికే మధ్యాహ్నం 12 అయిపోయింది. పక్క రోజు 9-10 అంతా మేము అక్కడి నుంచి వెకేట్ చేసి వచ్చేసాము. ఇట్స్ 1 day ట్రిప్ యాక్చువల్లీ. కరెక్ట్గా అయింటే అది 2 days ట్రిప్ అయ్యిండేది, కానీ ట్రైన్ మిస్ అవ్వడం వల్ల 1 day ట్రిప్. ఇక్కడైతే వివేకానంద స్టాచ్యూ లోపలైతే ఫొటోస్ తినలేదు. ఇదైతే బయట గైస్. ఇక్కడ మెడిటేషన్ హాల్ అండ్ బుక్ స్టాల్ కూడా ఉంది. చుట్టూరా వ్యూ అయితే చాలా బాగుంటుంది గైస్. భలే గాలిగా అయితే ఉన్నింది. అండ్ దెన్ ఒకవేళ వేవ్స్ కానీ ఎక్కువ ఉంటే బోట్స్ అయితే ఆ రోజు నడపరంట లోపలికి. అలాగే మేము వెళ్ళిన రోజు కూడా ఒక బోట్ అయితే మధ్యలో ఆగిపోయింది. మేబీ ఏదో ప్రాబ్లం అనుకుంటాను. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళు అసలు తీసుకెళ్ళరు. వివేకానంద స్టాట్యూ అదండి, అక్కడి వరకే. ఆ బుక్ స్టాల్లో మెడిటేషన్ హాల్ ఉంటుంది, అండ్ దెన్ వివేకానంద స్టాట్యూ ఉంటుంది. ఇదైతే గ్లాస్ బ్రిడ్జ్ గైస్. అది అయిపోయిన తర్వాత మనం కొంచెం ముందుకు వస్తే ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ ఏం లేదు గైస్, మనం కింద వాటర్ అదంతా క్లియర్గా తెలుస్తుంది ఈ గ్లాస్ పైన వెళ్తే. కానీ కొంచెం భయం అనిపించింది. ఉంటుంది కదా, అది ఎక్కడ బ్రేక్ అయిపోతే మనం కింద పడిపోతామో, ఇలాంటి థాట్స్ అన్నీ వస్తుంటాయి కదా మనకి, అలా అనమాట. బట్ ఇట్ వాస్ అన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గైస్. మేమైతే కావాలని ఆ కాలు పెట్టి వీడియోస్ తీసుకోవడము అట్లా చేసాము. యాక్చువల్గా దాని మీద కూర్చోకూడదని ఉంది, చాలా మంది కూర్చొని కూడా ఫొటోస్ తీసుకుంటా అన్నారు. గ్లాస్ బ్రిడ్జ్ ఇది రీసెంట్గా కట్టిందే, ఇంతకుముందు లేదు. అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాకే కట్టారు ఇది. దాని తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే తిరువల్లూరు స్టాచ్యూ అయితే ఉంటుంది మనకి. అది లోపల మెట్లు ఎక్కాలండి పైదాకా వెళ్ళేదాకా. ఇది పైన మెట్లు ఎక్కే దగ్గర ఒక చిన్న విండో లాగా, అంటే గ్యాప్ లాగా ఉంటే అక్కడి నుంచి తీశాను. చూసారా వేవ్స్ ఎలా వస్తున్నాయో. లిటరల్లీ చాలా పీస్ఫుల్గా ఉంది, ప్లెజెంట్గా. నాకైతే అంటే ఎలా వెళ్ళాలి ఏంటి అని తెలుసుకొని వచ్చాను కదా, ఇంకోసారి ఫ్యామిలీతో వెళ్ళాలని ఉంది విష్ లిస్ట్లో ఈ ప్లేస్. కన్యాకుమారి వచ్చేసి తమిళనాడు బార్డర్ అండ్ దెన్ కేరళ ఇది కాబట్టి చాలా మంది టూరిస్ట్ వాళ్ళు ఓణం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కూడా కన్యాకుమారికి వచ్చున్నారు. మేము కరెక్ట్గా ఓణం రోజు వెళ్ళాము. చాలా మంది ఫెస్టివ్ వైబ్స్ ఇదంతా అయితే చూసాము. చాలా వరకు నార్త్ సైడ్ వాళ్ళు కూడా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళకన్నా. మేమైతే యాక్చువల్లీ మా కొలీగ్ మ్యారేజ్ ఉందని చెప్పేసి అటు సైడ్ వెళ్ళాం గైస్. అక్కడి నుంచి ఇది ఒక 3 to 4 hours కాబట్టి కన్యాకుమారి విజిట్ చేసాము. అంతేనండి. మేము ఆ గ్లాస్ బ్రిడ్జ్, వివేకానంద స్టాట్యూ, తిరువల్లూరు స్టాట్యూ చూసారా. ఫస్ట్ వివేకానంద స్టాట్యూ ఉండేది, గోపురం లాగా ఉండేది. అక్కడి నుంచి మధ్యలో కనెక్టెడ్ గ్లాస్ బ్రిడ్జ్, ఆ లాస్ట్లో తిరువల్లూరు స్టాట్యూ. అక్కడి నుంచి వచ్చేసాము. బోట్ దిగేసిన తర్వాత ఇక్కడి నుంచి కొంచెం నడుచుకొని వెళ్తే రాక్స్ బీచ్ ఉంది కదా, ఆ బీచ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట సన్సెట్ చూద్దామని చెప్పేసి. కానీ ఎందుకో అన్న ట్రావెల్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ ఎక్కువ వాటర్ తాగాలి, డీహైడ్రేటెడ్గా ఉన్నట్టు అనిపించింది. అక్కడ మనకి ఏం ప్రాబ్లం లేకుండా బాగా కోకోనట్ వాటర్ అన్నీ దొరుకుతున్నాయి గైస్. మనం బోట్లో వెళ్ళే దగ్గర బయట షాప్స్ ఉంటాయి. ఇక్కడ అక్కడ పొడువుగా కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, అది వచ్చేసి చర్చ్ అండి. అది కూడా వన్ ఆఫ్ ద ప్లేస్ టు విజిట్. బట్ మాకు టైం లేక మేమైతే విజిట్ చేయలేదు. అండ్ దెన్ సన్సెట్ కోసం అయితే ఎదురు చూస్తూ కూర్చోన్నాం అనమాట. ఇక్కడ పక్కనే కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఇవన్నీ పక్క పక్కనే గైస్. ఈ 3 ప్లేసెస్, వివేకానంద స్టాట్యూ, గ్లాస్ బ్రిడ్జ్, వివేకానంద స్టాట్యూ, అలాగే ఈ చర్చ్, అలాగే అమ్మన్ టెంపుల్, ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి. అలాగే గాంధీ మెమోరియల్ కూడా. ఇవన్నీ ఒకే దగ్గర కవర్ చేయొచ్చు, ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉండదు. ఇప్పుడైతే చూసారా సన్ లోపలికి కొంచెం కొంచెంగా వెళ్తా ఉందన్నమాట.
చాలా మంచి ఎక్స్పీరియన్స్. నా ఫస్ట్ టైం గైస్ నేను ఇట్లా చూడ్డాము బీచ్ వీవ్లో సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ. డే 1 అంటే మేము మధ్యాహ్నం అయింది వెళ్ళేసరికి, సో మేము సన్ రైజ్ అయితే చూడలేకపోయాము. ఇది సన్సెట్ గైస్. పక్క రోజు పొద్దున అయితే సన్ రైజ్ చూసాను. అదే నేను బీచ్ నుంచి చూడలేదు కానీ మేము స్టే చేసిన రూమ్ పైన నుంచి అయితే చూసాము. అది కూడా పెడతాను నెక్స్ట్ కమింగ్ వీడియోలో. చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం కొంచెం లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు సన్. వీడియోలో కన్నా రియల్గా చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరని నా పర్సనల్ ఫీలింగ్ గైస్. అంత ఎక్కువ బడ్జెట్ కూడా అవ్వదండి, మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. మనమే డబ్బులు అయిపోతాయి అని చెప్పేసి మన ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాము. కానీ వన్స్ ఇన్ అ వైల్ మనం దగ్గర ఉన్న ప్లేసెస్ అన్నా వెళ్ళి విజిట్ చేసి రావాలి. ఉన్నది చిన్న లైఫ్ గైస్, చిన్న చిన్న ప్లేసెస్ అన్నా ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ దెన్ వెయిట్ చేస్తూనే ఉన్నాం గైస్. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫైనలీ సన్సెట్ మొత్తం అయితే ఇట్లా వచ్చేసింది. చూసారా, మొత్తం పోయింది, సన్ పోయేసి ఇలా మూన్ అయితే వచ్చేసింది. యాక్చువల్గా కొంచెంగా పోయింది, ఆ క్లిప్స్ ఎక్కడో మిస్ అయినట్టున్నాయి, ఉంటే నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. అంతే, మేము ఇక్కడ ఇవి చూసేసిన తర్వాత ఇక్కడ నుంచి నడుచుకొని గాంధీ మెమోరియల్కి వెళ్ళాము. ఇది గాంధీ మెమోరియల్ గైస్, జస్ట్ బయట నుంచి చూసాము. అందరికీ బాగా ఆకలిస్తుండడంతో వెళ్ళి మంచిగా ఫుడ్ తినేసేసి రూమ్కి అయితే వెళ్ళేసి పడుకునేసాము. ఎందుకంటే పక్క రోజు మళ్ళీ మాకు ట్రావెల్ ఉంది అందుకనేసి. కానీ ఇక్కడ పక్కన చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, వాటర్ ఫాల్స్ అని. మీరు కన్నా వెళ్తే అన్నీ కవర్ చేసి రండి ఒక 2 to 3 days ట్రిప్కి.